Praise God. How are you doing? Hope you are all doing well by the grace of God. And as usually, we have come to the presence of the Lord to meditate His Word early in the morning. This might be afternoon for some people and evening for some others, but whatever be the time, there is a time for everybody to meditate the Word of God. Even though it is not a morning for you, it might be an evening for you. This is the time to worship the Lord and to meditate on His Word. So this morning or this afternoon or this evening, we have come into the presence of the Lord to meditate His Word. You know pretty well that we have been meditating the book of Exodus for quite a few months, and we have come to chapter 19 today. And in chapter 19 also we have meditated until verse 12. 12వ వచనం వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాము. The Lord God Jehovah is descending onto Mount Sinai to meet the people. At the base of the mountain, the people have to gather, consecrating themselves. వీరందరూ కూడా తమ యొక్క బట్టలను ఉతుకుకొని సిద్ధంగా ఉండాలి అని మోషే ద్వారా దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలకు వర్తమానం పంపించాడు. ఇక్కడి నుంచి మనం ధ్యానం చేద్దాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తున్నాం. నీవు సర్వశక్తిమంతుడవు ప్రభువా. మీ యొక్క ప్రత్యక్షత ఇజ్రాయేలీలకు అనుగ్రహించినప్పుడు వారు వణికిరి అని రాయబడి ఉంది. మిమ్మల్ని గురించి మేము భయపడే వారంగాను, ట్రెంబుల్ అయ్యే వారంగాను, ఫ్రైటన్ అయ్యే వారంగాను ఉండునట్లు మాకు సహాయం అనుగ్రహించండి. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు, మేము పాపులము తండ్రి. పాపులమైన మమ్ములను తండ్రి అయిన దేవునితో అనుసంధానం చేయడానికి, లేదంటే పోగొట్టుకున్న ఫెలోషిప్ని మరలా పునరుద్ధరించడానికి కుమారుడైన క్రీస్తు ప్రభువు శిలువలో కార్చిన రక్తం మమ్ములను శుద్ధీకరించింది. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి వారంగా ఉండునట్లు కృప చూపించమని ఈ ఉదయకాల ధ్యానంలో మాతో మాట్లాడి మా ఒక్కొక్కరికి అవసరమైన మీ వర్తమానమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Welcome to the meditation of the book of Exodus. Once again, let us turn our Bibles to chapter 19 verse 13. 13వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఎవడును చేతితో దాని ముట్టకూడదు. There is a strong warning given by the Lord God that nobody should touch the edge of the mountain in verse 12. దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి. ఈ పర్వతం ముట్టువానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. So in order to live, they should not touch the mountain. That is the condition the Lord has given unto the Israelites. ఎవడునో చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగం గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను అనెను. So there is a trumpet call, and during this trumpet call they have to come to the mountain wherein they have to keep themselves away from the boundaries. Ikkada they have to keep their distance. Old Testament anta kuda keeping the distance with the holy God ni manam cheptu untundi.
అయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్టయితే we see the nearness of God. Hebrews chapter 12 verses 18 నుంచి చూసినట్లయితే 12వ అధ్యాయం 18వ వచనం నుంచి చూసినట్టయితే స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకుంటిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు. సో వీ హ్యావ్ కమ్ టు క్రైస్ట్ జీసస్. న్యూ టెస్టమెంట్లోనేమో we see the nearness of God. కాబట్టి దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. గాడ్ విత్ us, ఇమాన్యుయల్ అని రాయబడి ఉంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో. ఇమాన్యుయల్ అనగా దేవుడు మనకు తోడు, గాడ్ విత్ us. 4వ అధ్యాయం 16వ వచనంలో హెబ్రీ పత్రికలోనే రాయబడి ఉంటుంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదము. ఎందుకంటే దేవుడు మనకు గొప్ప ప్రధాన యాజకునిగా మన మధ్యన యేసుక్రీస్తు ప్రభువుని ఉంచాడు. ఆయనకు మన బలహీనతలన్నీ కూడా తెలుసు కాబట్టి మన వలె శోధింపబడ్డాడు. అయితే ఆయన పాపం లేని వానిగా ఉన్నాడు. ఆయన యొక్క కనికరమును బట్టి మనం సమయోచితమైన సహాయం కొరకు ఆయన యొద్దకు వెళ్ళడానికి ధైర్యం కలిగి ఆయన యొక్క కృపాసనం చెంతకు చేరుదాము అంటే చేరవచ్చును అని ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తేనేమో భయంకరమైనటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఆ కొండను ముట్టడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క భయం అనేది క్రైస్తవులకు ఈ మధ్య కాలంలో తగ్గిపోతూ ఉంది. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుట అంటే చాలా తేలికగా తీసుకుంటూ ఉన్నారు. అంతా కూడా లిబరలైజ్డ్ క్రిస్టియానిటీ అయిపోయింది, లేదంటే డీసెన్సిటైజ్డ్ క్రిస్టియన్స్గా మనందరం కూడా మారిపోయాం. అటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీల యొద్దకు దేవుడు దిగివచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులను వారికి కనపరుస్తున్నాడో చూసినట్టయితే మనం కూడా వీ షుడ్ ట్రెంబల్, మనం గడగడ వణకుచు ఆయన ఎదుట మోకాళ్ళు ఉండవలసి ఉంటుంది అని మనకు కీర్తనకారుడు చెప్పినటువంటి సంగతిని మనం నిన్నటి దినమందు అనగా గత ఎపిసోడ్లో, దీనికి సంబంధించిన ఎపిసోడ్లో మనం చదువుకున్నాం. రెండవ కీర్తన 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి అని అంటూ ఉన్నాడు. సో గడగడ వణకుచు సంతోషించాలి. సో హియర్ we see that we have to tremble at the presence of the Lord. భయం అనేది ఉండాలి. భయం లేకపోతే మనం భయం లేని పనులనే చేస్తూ ఉంటాం. 14వ వచనం చూద్దాం. అప్పుడు మోషే పర్వతం మీద నుండి
ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుకొనిరి. Here, obedience of Moses. We see the obedience of Moses. Moses was never grumbling against God nor quarreling against God. He instantaneously used it to show obedience unto the word of God. దేవుని యొక్క మాటకు వెంటనే తాను విధేయత చూపించేవానిగా ఉంటాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు కూడా గ్రంబుల్ చేయకుండాను క్వారల్ చేయకుండాను వారు బట్టలు ఉతుక్కున్నారు అని మనం చదువుకుంటాం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు అని చెప్పాను. బీ రెడీ బై అబ్స్టినెన్స్. పరిత్యాగం. అబ్స్టినెన్స్ అంటే పరిత్యాగం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ కాంటెక్స్ట్లో ఇది ఒక ఇంద్రియ సంబంధమైన కోరికను ఉద్దేశపూర్వకంగా పరిత్యజించడాన్ని గురించి సూచిస్తుంది. పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి మనకు అత్యంత సంతోషకరమైన ఉన్నతమైన సందర్భంగా ఇది ఉన్నది. కాబట్టి మనలను దానికంటే తక్కువైన కోరికలన్నింటినీ కూడా పరిత్యజించాలి అని చెప్తున్నాడు. కాబట్టి the highest desire is to be subjugated, brought under the control. Self అనేది it should take the second seat to God. దేవుని దగ్గరకు వచ్చేసరికి అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఆయనతో మనకు ఉండవలసిన సంబంధం. కనుక in order to have the intimate relationship of the Lord or the Holy God, there is nothing wrong in what you can say giving up some desires. The highest desire of a man is to have a conjugal relationship. కాబట్టి ఆ హైయెస్ట్ డిజైర్ని మీరు పరిత్యజించమని చెప్తున్నాడు. ఇక్కడ this instruction doesn't demean the marital intercourse. కాబట్టి భార్యతో ఉండవలసినటువంటి కాంజుగల్ రిలేషన్షిప్ని ఇది ఎంత మాత్రంలో కూడా ఖండించడం లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అపొస్తలుడు పౌలు మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయమున గురించి చాలా స్పష్టంగా రాస్తాడు. మనం ప్రార్థించుకునేటప్పుడు లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు we can, with the agreement of the partner, we can have a kind of separation అనే విషయం చెప్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనంలో 7:5లో ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప. అంటే there is an agreement between a wife and a husband that they will stay aloof for some time in order to spend time in prayer. ప్రార్థన చేయటానికి సావకాశం కలగటానికి కొంతకాలం వరకు, చాలా కాలం కాదు, కొంతకాలం వరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకరినొకరు ఎడబాసి ఉండవచ్చు. ఒకరినొకరు ఎడబాయకుడి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేయడానికి తప్ప మరి ఏ విషయంలో కూడా లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీ మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనడి, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు అని అంటున్నాడు. ఇది హితోపదేశం మాత్రమే, ఆజ్ఞ కాదు అని అంటున్నాడు. So this is not demeaning. The commandment that is given by the Lord is not demeaning the conjugal relationship between a wife and a husband. కాబట్టి దీనిని మనం సరియైన రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్లో కూడా ఇటువంటి అబ్స్టినెన్స్ని ఫాలో అవుతున్నట్టుగా మనకు సమూయేలు గ్రంథంలోనూ అలాగనే మనకు 2వ సమూయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. జడ్జెస్లో కూడా మనం చదవచ్చు. సో టెంపరరీ అవాయిడెన్స్ ఆఫ్ కాంజుగల్ రిలేషన్షిప్ ఈజ్ ఓకే ఇన్ ఆర్డర్ టు గెట్
the what you can say ecstatic relationship or enjoy the ecstatic relationship with the holy God. అంటే ఈ కాంజుగల్ రిలేషన్షిప్ అపవిత్రమైనది అని చెప్పడం కాదు, కానీ పరిశుద్ధుడైన దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కోసం. అందుకని దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. When we love God, the first position is given unto him, and all other things are next. అవన్నీ కూడా రెండవ స్థానంలోనికి రావాల్సి ఉంటుంది. So we have to clearly understand this, and there should not be any misunderstanding about these issues. 16వ వచనం, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. థిక్ క్లౌడ్స్ వచ్చాయి. ముందుగానే చెప్పాడు దేవుడు, నేను మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. ఆయన మేఘంలో వస్తాను అని కూడా తెలియపరిచాడు. అదే విధంగా ఆయన ఇక్కడికి వస్తున్నట్లుగా చూస్తున్నాం. దానికంటే ముందుగా ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బోర యొక్క మహాధ్వని కలిగింది. సో thunder and lightning emphasize the greatness and power and the awesomeness of Jehovah. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క what you can say the awesomeness of God ని మనకు తెలియజేస్తుంది. ఒకవేళ నిద్రపోతూ ఉంటే ఉరుముల యొక్క ధ్వనికి వారు మేల్కొని వస్తారు. థండర్ అంటే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, అనగా ఈ ఉరుము దేవుని యొక్క స్వరం అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాము. రెవల్యూషన్లో కూడా మనం చదువుకుంటాము. ఒకవేళ వేరొక దిక్కులో మనం చూస్తూ ఉంటే వారు దేవుని తట్టు చూచినట్లుగా ఈ లైట్నింగ్స్, మెరుపులు వారిని దృష్టి మరల్చుతాయి. వేరే వైపు దృష్టి ఉంటే దేవుని వైపు దృష్టి మరల్చుతాయి. లైట్నింగ్ అనేది ఇట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అగ్ని అది. థండర్ ఏమో వాయిస్ ఆఫ్ గాడ్ అయితే, లైట్నింగ్ ఏమో ఆయన యొక్క అగ్ని, ఫైర్ ఆఫ్ గాడ్. బూర యొక్క మహాధ్వని, ఇట్స్ అ వెరీ లౌడ్ ట్రంపెట్ సౌండ్. షోఫార్ అని అంటారు దీన్ని, షోఫార్, వెరీ లౌడ్ ట్రంపెట్ సౌండ్. యూజువల్లీ ఈ ట్రంపెట్ సౌండ్ అనేది మనలను అలర్ట్ చేయడానికి ఊదబడుతూ ఉంటుంది. దీనిని ఈ సౌండ్ చేశారు అంటే దేర్ ఈజ్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ టు బికమ్ అలార్మ్డ్ అనే విషయం తెలియజేస్తుంది. ఇక్కడ బహుశా ద ట్రంపెటర్ మైట్ బి ద హోలీ ఏంజల్, దేవుని యొక్క దూత బహుశా ఈ బోర ఊది ఉండవచ్చు అని మనం స్పెక్యులేట్ చేస్తున్నాం అంతే. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఇది ట్రంపెటర్ ఏంజల్ అయ్యి ఉండవచ్చు. ఆల్ ద పీపుల్ ఇన్ ద క్యాంప్ trembled at the thunder and the lightning that they saw at the mountain Sinai, Mount Sinai మీద. వారికి కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి గడగడ వణికిపోతూ ఉన్నారు వారు. సో దిస్ ఈస్ ద రియల్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చి నిజమైనటువంటి భయం అంటే ఇదే. దిస్ ఈస్ ఎ షేకింగ్ కైండ్ ఆఫ్ ఫియర్, ట్రెంబ్లింగ్ ఫియర్ అని మనం చెప్పచ్చు. దే వర్ అలార్మ్డ్, టెరిఫైడ్ అండ్ ఫ్రైటన్డ్. ఇఫ్ యు సీ వర్స్ 18, 18వ వచనం చూస్తే, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు ధూమమయమయ్యుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ద హోల్ మౌంటైన్ వాస్ షేకింగ్ violently అనేది చూస్తున్నాం. మౌంటైన్ ఇట్ ఈస్ ట్రెంబ్లింగ్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎ విట్నెస్. దేవునికి అది భయపడటాన్ని బట్టి ఇజ్రాయేలీలకు, ద హార్టెడ్ పీపుల్, అన్మూవ్డ్ పీపుల్, వీరు దేవునే శోధించేటువంటి వారిగా ఉన్నారు కదా. ఇటువంటి కఠినమైన హృదయం గల వారిని, సెన్సిటైజ్ కానటువంటి వారు, సెన్సిటివిటీ లేనటువంటి వారు, అన్మూవ్డ్ పీపుల్ అయిన ఇజ్రాయేలీలకు
పర్వతాలు ఒక సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై ద మౌంటైన్ ఇస్ ట్రెంబ్లింగ్. ఇది ఒక విట్నెస్ వారికి. కీర్తనకారుడు 95వ కీర్తనలో చెప్తుంటాడు వీరి యొక్క హృదయాలు ఎలాంటివి అనేది. చాలామంది యొక్క హృదయాలు అంత ఈజీగా కదిలేటువంటివిగా ఉండవు. ఇప్పుడు ఈ తరంలో చూస్తున్నటువంటి వారు కూడా హృదయాలు అస్సలు కదిలే పరిస్థితే కనిపించడం లేదు. నో సెన్సిటివిటీ. ఏమాత్రము ఇది ఏమంటారంటే దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా క్రైస్తవులు తయారైపోయి మాటలు, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించలేని వారిగా ఉంటూ ఉన్నారు. ఇది చాలా గర్హనీయమైన విషయం, ఖండించదగినటువంటి విషయం. 95వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో, అరణ్యమందు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మాసా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్యుత మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. ఇంకొక కండెమింగ్ వర్డ్ ఏం చెప్తున్నాడో చూడండి సెంటెన్స్. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసిగి నా హృదయమున తప్పిపోవు వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదు అనుకుంటుని. దే డిడ్ నాట్ నో యెహోవా. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా చూచిన తర్వాత దేవుడు వారిని ఏమంటున్నాడు చూడండి, వారు నా మార్గములను తెలుసుకొనలేదు అనుకుంటుని. ఇదే విషయం కనుక మనల్ని గురించి చెప్పినట్టయితే, ఇన్ని సంవత్సరాలు విశ్వాసిని అని నీవు చెప్పుకుంటున్నావు, వృద్ధాప్యంలోనికి వచ్చేసావు, అయినప్పటికీ కూడా నిన్ను గురించి దేవుడు నన్ను నీవు తెలుసుకోలేదు అని కనుక చెప్పినట్టయితే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనకేది కూడా లేదు. వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని ప్రమాణం చేశాను అని దేవుడు కనుక మనతో అన్నట్టయితే ఇంకా మన యొక్క క్రైస్తవ జీవితం అంతా కూడా ఇన్ వెయిన్ అయిపోతుంది. పనికిరానిది, పనికి మాలినది మన విశ్వాసం, పనికి మాలిన విశ్వాసం అయిపోతుంది. కాబట్టి మౌంటైన్సే ఆయనను గురించి భయపడి ట్రెంబుల్ అవుతూ ఉంటే, మానవుడు మాత్రం కొండలాంటి బండలాంటి హృదయాలతో జీవిస్తూ ఉన్నాడు. అటువంటి బండలాంటి హృదయాలన్నీ కూడా బద్దలైపోవాలి అనేది ఈ ఉదయకాలమందు దేవుని యొక్క ఉద్దేశం. ఒక in short, if we have to talk about the unbelief of the hearts of the Israelites, ఒక బ్రీఫ్గా ఏమని చెప్తాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌల్ 3వ అధ్యాయంలో 18-19 వచనాలలో వారిని గురించి ఏమంటున్నాడో చూద్దాము. ఇటువంటి మాటలు మన గురించి అనకుండా ఉంటే ఎంతో బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, 17వ వచనం నుంచి చదువుతున్నాను. పాపం చేసిన వారి మీదనే కదా. పాపం చేస్తేనే ఆయన కోపం వస్తుంది, ఆయనకు కోపం వస్తుంది. ఎవరి మీద కోపగిస్తాడు? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి, వారు తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? మాట వినే వారిని గురించా? కాదు, అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఈ ఉదయకాలమందు మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, అవిశ్వాసం చేత వారు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. మనం విశ్వాసం కలిగిన వారంగా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించే వారంగా ఉండాలి అని దైవవాక్యం మనలను హెచ్చరిస్తుంది. So the Lord has come down, he has descended unto Mount Sinai in order to break the hard hearts of the people. వారి యొక్క బండలాంటి హృదయాలను పగలగొట్టడానికి ఆయన కొండ మీదకి దిగి వచ్చాడు. కాబట్టి
ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క మాటలు వింటున్న మనం కొండలాంటి బండలాంటి హృదయాలను శుద్ధి వంటి వాక్యం బద్దలు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనం విధేయత చూపించే వారంగా ఉండాలని దైవవాక్యం మనలను ఉదయకాలమందు కోరుకుంటూ ఉంది. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. వారి వలె మనం కూడా ప్రవర్తిస్తూ ఉన్నామా? మన హృదయములలో అవిశ్వాసం ఎల్లప్పుడూ రాజ్యం వెళ్తూ ఉందా? లేదు అంటే విశ్వాసంలో ఉన్నతమైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామా అనేది పరిశీలన చేసుకుందాము. మన జీవితముల యొక్క సార్థకత ఏంటి అంటే దేవునికి విధేయత చూపించటం. సో ఇన్ ఆల్ అవర్ డీడ్స్, మన క్రియలన్నింటిలో కూడా, మన ప్రవర్తన అంతటిలో కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలని ఈ ఉదయకాలమందు దైవవాక్యం మనలను హెచ్చరిస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఇశ్రాయేలీయుల యొక్క బండ వంటి హృదయములను బద్దలు చేయడానికి యెహోవా దేవుడవైన నీవు ఆ సినాయి పర్వతం మీదకి దిగి వచ్చావు. అక్కడ ఉరుములు, మెరుపులు, సంద్రమేఘము, ఆ కొండ అంతా కూడా నాయన ట్రెంబల్ అయిపోతూ ఉంది. మనుషులు వణకుచూ ఉన్నారు, కానీ వారి హృదయములలో మాత్రము నిన్ను గూర్చినటువంటి విశ్వాసం లేదన్న సంగతి కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలు మేము చదువుట ద్వారా అర్థం చేసుకుంటున్నాం. పైకి మేము విశ్వాసం కలిగిన వారంగా ఇతరులకు కనిపిస్తూ ఉంటున్నాము. మాకు మేమే నాయన భ్రమలలో విశ్వాసం కలిగిన వారమని ప్రవర్తించు నమ్ముకుంటూ ఉన్నాము. ప్రభువా, మా యొక్క భ్రమలన్నింటినీ తొలగించండి. మా హృదయములు మీకు విధేయత చూపించినట్లుగా మా ఎడలు దయ చూపించమని వేడుకుంటున్నాము. మా ప్రియులను మమ్మలను జ్ఞాపకం చేసుకొని మెత్తని మాంసపు హృదయములను మాకు అనుగ్రహించమని, సెన్సిటివ్ హార్ట్స్ని మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను సెన్సిటైజ్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అయ్యే వారంగా ఉండునట్లు సంఘమునకు, మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.